వాళ్ళని అంతే గొప్పగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే ఆ బిల్డింగ్ మీద చాలా మంది క్రీడాకారుల పేర్లు కనబడతా ఉన్నాయి. మిల్కా సింగ్, మేరీ కోమ్, పిటి ఉషా, ఇట్లా చాలా మంది మన దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి అనేక మంది భావి భారతదేశ క్రీడాకారులు ఇట్లాంటి మట్టిలోంచే, ఇట్లాంటి పల్లెటూర్లలోంచే ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పీఈటీలకు, జిల్లా యంత్రాంగానికి నా విజ్ఞప్తి, క్రీడలను ప్రోత్సహిస్తేనే భారతదేశం అట్లీస్ట్ 2036లో ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇవ్వాలని ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కలగంటా ఉన్నారు. అట్లీస్ట్ 2036 ఒలింపిక్స్ వరకన్నా మా పీఈటీలు మెడల్స్ సంఖ్యలో భారతదేశం యొక్క స్థానాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న ప్రజలకి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి తెర ముందు, తెర వెనుక కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి దయచేసి భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని వారందరికీ కూడా నా ఆశీస్సులు, దీవెనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.